తెనాలి మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఇద్దరు పేద విద్యార్థులకు 15,000 చొప్పున 30,000 ఆర్థిక సహాయాన్ని మంగళవారం సాయంత్రం సంస్థ బాధ్యులు అందజేశారు. విఐటి యూనివర్సిటీ అమరావతిలో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఆఖరి సంవత్సరం చదువుతున్న కె అనిల్కు 15,000 రూపాయలు సహాయం అందించింది. అనిల్ ఇంటర్మీడియట్ స్థాయిలో రేపల్లె గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఆ మెరిట్లో విఐటి యూనివర్సిటీలో ఫ్రీ ఇంజనీరింగ్ సీట్ సంపాదించగలిగాడు. అతని ఫైనల్ ఇయర్లో ఖర్చులు ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ తెలియజేశారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో బీకాం 2వ సంవత్సరం చదువుతున్న ఏ సాంబశివకు 15,000 ఆర్థిక సహాయం చేశారు. ఇతను కూడా రేపల్లె గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 80%తో ఉత్తీర్ణత సాధించి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సీటు సంపాదించాడు. విద్యార్థులు ఉన్నత స్థాయికి రావాలని, వచ్చి కొంతమంది పేద విద్యార్థులను ఆదుకోవాలని డాక్టర్ రామచంద్ సూచించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన వాళ్ళని ఎంపిక చేసి సహాయం చేయటం జరుగుతుందని తెలియజేశారు. మానవతా సభ్యత్వ నమోదు జరుగుతుందని, ఆసక్తి ఉన్న వాళ్ళు సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరారు. సమావేశంలో పి వెంకట్, పి వాసు, డివి సోమయ్య శాస్త్రి, మొవ్వా సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, కె కళ్యాణి, కె రవీంద్రనాథ్, మల్లాది అర్జున, యు సూర్యనారాయణ, పి శోభారాణి, పి రామ్మోహన్ రావు, జగదీశ్వరమ్మ, పి శివరాజ్ కుమారి, వై రోహిణి, సిహెచ్ సాంబశివరావు, ఆర్ భుజంగరావు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మానవతా సంస్థ తరఫున ఇద్దరు పేద విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఒక విద్యార్థి కె అనిల్, అతను విట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమరావతిలో ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇతను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రేపల్లో చదివి అప్పుడు జరిగిన పబ్లిక్ ఎగ్జామినేషన్లో జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ సాధించడం ద్వారా విట్లో ఫ్రీ సీట్ పొంది ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తను ఫైనల్ ఇయర్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. తప్పకుండా మానవత ఆశిస్తుంది అతనికి మంచి ఉద్యోగం రావాలని. వాళ్ళు ఒరిస్సా నుంచి వలస కూలీలుగా వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇక్కడ జీవనం గడుపుతున్నారు. అలాంటి విద్యార్థికి ఆర్థిక సహాయం చేయటం మానవత తరఫున చాలా సంతోషంగా ఉంది. అలానే ఈ రెండో విద్యార్థి శివసాంబ, అతను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను కూడా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రేపల్లో చదివి 80% వరకు మార్క్స్ సాధించి ఇక్కడ బీకామ్ తన చాయిస్ ప్రకారం జాయిన్ అయ్యాడు. అతను కూడా చాలా మంచి విద్యార్థి. నేను డైరెక్ట్గా చూస్తున్నాను ఆ విద్యార్థిని. ఫస్ట్ సెమిస్టర్లో కూడా 80% మార్కులు తెచ్చుకున్నాడు యూనివర్సిటీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. అతనికి కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ద్వారా మంచి ఉద్యోగ అవకాశం ప్రయత్నం కాలేజీ చేస్తుంది. అలాంటి స్టూడెంట్ కూడా అతను కూడా వాళ్ళ అమ్మ నాన్న చాలా పేదరికం, రోజు కూలీలు వాళ్ళు కూడా. వాళ్ళకి మన వైస్ ప్రెసిడెంట్ వాస్కర్ ఫ్యామిలీ తనకి చాలా సపోర్ట్ చేస్తుంది, రోజువారీ భోజనానికి కానీ లేకపోతే చదువుకోవటానికి కానీ. సో వీళ్ళిద్దరికీ కూడా మానవత ఈరోజు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం అనేది అది పెద్ద అమౌంట్ కాకపోయినా డెఫినెట్గా వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒక విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలానే ఫ్యూచర్లో కూడా ఇక్కడే చదువుతున్నాడు కాబట్టి శివాకి మిగిలిన 2 years కూడా మేము కాలేజీ తరఫున, ఆ మానవత తరఫున కాలేజీకి ఫీజు కట్టే ప్రయత్నం చేస్తాము. అలానే ఉద్యోగం వచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. వీళ్ళిద్దరిని కూడా మానవత తరఫున మంచి భవిష్యత్తు ఉండాలని, అలానే వాళ్ళు ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత ఇలాంటి సహాయం కొంతమందికి చేయాలని కూడా మానవత ఆశిస్తూ, మానవత లక్ష్యమైన ఎవరైతే నీడీ పీపుల్లో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి చేయూతను అందించడం మా మానవత లక్ష్యంగా మేము ఆ వైపు పయనిస్తున్నాము. ఈరోజు ఒక ఇద్దరు పేద విద్యార్థులకు మానవతా సహాయం అందించడం మాకెంతో ఆనందంగా ఉంది. అట్లనే ప్రతి సంవత్సరం మానవత స్థాపించి ఇప్పటికి 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాల నుంచి చాలామంది పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ చేతుల మీదుగానే ఆ విద్యార్థులకు సహాయం అందించడం జరిగింది. అట్లనే మానవత సంస్థ సభ్యత్వం నమోదు కార్యక్రమం 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసం వరకు మానవత సభ్యత్వం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ, మానవతా సభ్యులుగా చేరాలనుకున్న వాళ్ళందరూ మానవతలో చేరి తోటి వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో మాకు మానవతా సంస్థ మాకు
ఎంతో సహకరిస్తుంది. మాకు చదువుకోవడానికి మాకు ఏమైనా అవసరాలు ఉంటే వాటిని అన్నిటినీ తీర్చడానికి మాకు ముందుకొచ్చి మానవతా సంస్థ మాకు 15,000 డబ్బులు ఇచ్చి మాకు ఎంతో సహకరిస్తుంది. మాకు ఇలాగే మాకు ప్రతి అవసరాన్ని మాకు ఇలా చూస్తూ ఉన్నారు. మా భవిష్యత్తును కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. అందుకు ఇక్కడ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మానవతా సంస్థ చేసిన దానికి చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంస్థ నాకు చాలా చేసింది. మా ప్రిన్సిపల్ సారే కానీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. కాలేజ్లో కానీ నేను ఏ తప్పు చేసినా నన్ను అలా ఉండాలి ఇలా ఉండాలి చాలా సపోర్ట్ ఇచ్చారు. నాకు స్టే కూడా మానవతా సంస్థ ఇచ్చింది. నేను నందివేలులో రవీంద్ర సార్ గారి హోమ్లో ఫ్రీ స్టే చేశాను. చాలా సంస్థ ఇచ్చింది. మా బాస్ సార్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. మానవతా సంస్థ నాకు చాలా చేసింది. నేను ఎప్పుడు మర్చిపోయాను, అన్నీ గుర్తుపెట్టుకుంటాను.